హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగమ్మాయి బ్లాగ్స్. ఈరోజు నేను వెల్లుల్లి అలాగే క్యాప్సికమ్ కర్రీ రెడీ చేశాను. ఎలా చేశానో మీరు కూడా చూసేయండి. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకుని పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత పొట్టు తీసుకున్న వెల్లుల్లి రమ్మని అందులో వేసుకుని నేను వీడియోలో చూపించినట్టు బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకున్నాను. అలా ఫ్రై అయిన దాంట్లో క్యాప్సికమ్ని ముక్కల కింద కట్ చేసుకుని వేసుకున్నాను. ఇవి ఆయిల్‌లో కొంచెం పచ్చివాసన పోయే వరకు కూడా ఫ్రై చేసుకున్నాను. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో నేను ముందుగానే వేయించి పెట్టుకున్న ఒక గుప్పుడు పల్లీలు, అలాగే ఒక 2 ఆనియన్స్‌ని కట్ చేసి వేసుకుని మిక్సీ పట్టుకున్నాను. ఆ పేస్ట్‌ని ఇప్పుడు ఇందులో వేసేసుకున్నాను. క్యాప్సికమ్ ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు అలాగే వేరుశనగ గుళ్ళు పేస్ట్ ఉంది కదా! అది ఇందులో వేసుకుని పచ్చివాసన పోయే వరకు కూడా ఫ్రై చేసుకున్నాను. నేను ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే సాల్ట్ వేసేసుకున్నాను. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో పసుపు, కారం వేసుకుని ఒకసారి కలుపుకుని సరిపడినంత వాటర్ వేసేసుకున్నాను. ఇలా వాటర్ వేసుకున్న తర్వాత అంతా ఒకసారి కలిపేసుకుని మూత పెట్టుకుని ఒక 15 నిమిషాలు దీన్ని స్లిమ్‌లో పెట్టుకొని ఉడకనిచ్చాను. ఈ గ్యాప్‌లో నేను ఒక గుప్పెడు పల్లీలని ఫ్రై చేసుకున్నాను. ఇలా ఫ్రై చేసుకున్న పల్లీలను పొట్టు తీసుకుని చిన్న చిన్న ముక్కల కింద చేసుకున్నాను వీడియోలో చూపించినట్టు. ఇలా కర్రీ అంతా కూడా దగ్గర పడినాక నేను పొట్టు తీసుకున్న పల్లీలు ఉన్నాయి కదా! ఆ పల్లీని ఇందులో వేసేసుకున్నాను. పల్లీలు ఇందులో వేసిన తర్వాత ఒకసారి కలుపుకున్నాను. ఇందులోనే గరం మసాలా కూడా వేసేసుకున్నాను. మసాలా వేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు ఉడకనిచ్చాను. అంతే, పల్లీలు, వెల్లుల్లి, క్యాప్సికమ్ కర్రీ రెడీ అయిపోయినట్టే. దీంట్లో నిమ్మకాయ పిండుకొని వేడివేడిగా తింటే చాలా టేస్ట్‌గా ఉంటుంది. ఈ వీడియో నచ్చితే గనక మీరు కూడా ట్రై చేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.